వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్కి బాడీ గార్డ్స్గా వంశీ అండ్ కొడాలి నాని అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఇదే విలువలు విశ్వసనీయత అంటే అని చెప్పేసి మనం కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టున్నాం. ఈ టాపిక్ గురించి మనం ఈరోజు అనాలిసిస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తీరిగ్గా మొంతా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టారు. 1 వీక్ బ్యాక్ అడుగుపెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక 2 hours. ఆ ప్రెస్ మీట్లో ఇది మ్యాన్ మేడ్ తుఫాన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు కారణంగానే మొంతా తుఫాన్ రాష్ట్రానికి వచ్చింది అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ చేశారు, బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. ఆయన టార్గెట్ కూడా అయ్యారు. సొంత పార్టీ నేతలే దిమ్మెరిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్స్తోని. దెన్ ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కృష్ణా జిల్లాలో 1-2 చోట్లకు వెళ్ళి పర్యటించారు. అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఆయన మళ్ళా తుఫాన్ వస్తుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందుగా ఆయనే బెంగళూరు వెళ్ళి సేఫ్ జోన్లో ఉన్నారు. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్, అటు చంద్రబాబు నాయుడు ఆయన డైరెక్షన్లో వాళ్ళిద్దరు కూడా 3 రోజుల పాటు ఆర్టీజీఎస్లోనే ఉండి గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో చెక్ చేసి ఏదైతే రెస్క్యూ దగ్గర నుంచి రీహాబ్ దాకా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎలా కాపాడారు అనేసి నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ చాలా హైలైట్ అయింది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తాను నెగిటివ్ అవుతున్నాను అనుకొని మళ్ళీ గన్నవరం వచ్చారు. ఆయన తాడేపల్లికి వచ్చారు. ఒకరోజు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ బాధితుల్ని నేను పరామర్శిస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి ఆ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిజానికి ఎవరైనా సరే ఏదైతే విజయవాడకి దగ్గరగానో లేదా కృష్ణా జిల్లాకి దగ్గరగానో మంచి ఒక పట్టణాలు, సిటీలు ఇట్లాంటి వాటిలో ఎవరు తుఫాన్ ఎఫెక్టెడ్ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మొంతా తుఫాన్ తీవ్రంగా ఎఫెక్ట్ చేసిన గ్రామాలు అంటే మారుమూలలు ఉంటాయి. అలాంటి వాటికి వెళ్తారు ఎవరైనా సరే, అక్కడ ఇష్యూస్ని ఇంకా ప్రభుత్వం సార్ట్అవుట్ చేసిందా లేదా అనేసి. కానీ జగన్మోహన్ రెడ్డి తన పక్కనే ఉన్న పెనమలూరు పర్యటన పెట్టుకున్నారు. ఉయ్యూరు మండలం ఇవన్నీ కూడా ఆయన కొంతమంది రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆయన ఇక్కడ చేసిన హడావిడి కానీ, పోలీసుల ఆంక్షలను మీరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ కానీ, ఎంతసేపు పోలీసులు వార్న్ చేసినా సరే తన అనుచరులతోని హడావిడి చేయడం కానీ, తన క్యాన్వాయిని తీసుకెళ్ళి నలుగురిని ఇబ్బంది పెట్టడం, గాయపరచడం కానీ, తన క్యాన్వాయి కారణంగా కొంతమంది ఆయన క్యాన్వాయి కారణంగా కొంతమందికి దెబ్బలు కూడా తగిలినాయి, యాక్సిడెంట్ అయ్యి. సో ఏ పర్యటనకు వెళ్ళినా కొంత ఇది జరగాల్సిందే. ఇలాంటి ప్రాణ నష్టమో, జన నష్టమో, ఏదో ఒకటి వాళ్ళ ఆస్తి నష్టాలో ఏదో ఒకటి జరగాల్సిందే. అదే వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. ఎందుకంటే ఇలాంటివి చేస్తేనే ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అనో, లేకపోతే పోలీసుల ఫెయిల్యూర్ అనో, ప్రభుత్వం సరిగా తమకు భద్రత కల్పించలేదనో, తగినంత మంది పోలీసులను పెట్టలేదనో విమర్శించేందుకు అవకాశం ఉంటుంది. అసలు ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డిని ఇలాగే ప్రభుత్వం వదిలేస్తూ ఉంటుంది. ఆయన వచ్చి ఇలాగే ఆయన క్యాన్వాయ్తోని, కారులతోని రోడ్ల మీద పడతా ఉంటాడు. వీలైతేనేమో ఏదైతే మనుషుల తలల మీదకి ఎక్కించేసి తలకాయలను పగలగొడుతూ ఉంటారు, లేకపోతే మామిడికాయలు లాంటి వాటి మీదకి ఎక్కించి వాటిని కూడా పగలగొడుతూ ఉంటారు. అటు మామిడికాయలకి తలకాయలకి అని పెద్ద డిఫరెన్స్ కూడా తెలియదు. మనం చూసాం ఒక రెండపాలెం పర్యటన దగ్గర నుంచి బంగారుపాలెం పర్యటన దాకా. ప్రభుత్వం అసలు ఇలాంటి యాత్రలు ఎందుకు అనుమతిస్తుంది అనేది కూడా చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న. సరే, ప్రతిపక్ష నేత కాబట్టి ఎవరికైనా హక్కు ఉంటుంది, జనాన్ని పరామర్శించే హక్కు, దాన్ని ఎవరు కూడా కాదనలేం. ప్రభుత్వం కూడా ఆ యాంగిల్లో ఆలోచించి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన విధానం కానీ, అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వ సాయం కూడా అందిన తర్వాత ఆయన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా చూస్తే తన పార్టీ నేతలు కైలే అనిల్ కుమార్ లాంటి వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎప్పట్లాగే యాజ్ ఇట్ ఈస్గా అంతే షోని కాపీ క్యాట్ లాగా అదే షోని నడిపిస్తారు ఆయన. ఒక రెండపాలెం పర్యటన ఎలా ఉంటుందో అక్కడి నుంచి ఒక బంగారుపాలెం పర్యటన అలాగే ఉంటుంది. అక్కడి నుంచి నిన్న మొన్న చేసిన పర్యటన కూడా అలాగే ఉంటుంది. పెద్దగా తేడా ఏమీ కనిపించదు. మాట్లాడే స్క్రిప్ట్ కూడా సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంత డిఫరెంట్గా కనిపించిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టోటల్ టూర్లో హైలైట్ అయిన అంశం ఏంటంటే వంశీ అండ్ కొడాలి నానినే. చాలా రోజులుగా పొలిటికల్గా వాళ్ళు అంత అప్లిఫ్ట్ అయిన సందర్భం లేదు. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే వంశీ లాంటి వాళ్ళు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆయన మీద ఒక 100 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అరెస్ట్ అయిన తర్వాత 6 నెలలు జైల్లో ఉన్నారు. పాపం వాళ్ళ ఆవిడ ఫైట్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, మొత్తానికైతే ఆయనకి బెయిల్ దొరికింది, బయటకు వచ్చారు. పూర్తిగా వంశీ ఆహార్యం, ఆయన మాట తీరు, ఆయన నడక అన్నీ కూడా మారిపోయినాయి. అసలు ఆయన పక్కనే ఉన్న అనుచరులు ఆయన గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఇక నాని ఏ స్థాయిలో గతంలో అరాచకాలు చేశారు వంశీతో కలిసి, ఏ స్థాయిలో లోకేష్ని, ఆయన పుట్టుకను, వాళ్ళ తల్లిని, ఆమె క్యారెక్టర్ని, చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా హేళన చేయాలో అన్ని రకాలుగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వచ్చారు. ఇక అలాంటి వాళ్ళల్లో వంశీ జైలుకి వెళ్ళున్నారు. ఇక కొడాలి నాని
చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తా అంటూ కూడా మాట్లాడారు. అదే పోస్టర్లు కూడా పెట్టున్నారు ఆయన ఓడిపోయిన తర్వాత. సో ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొద్ది రోజులు అలా హడావిడి చేశారు. వంశీ అరెస్ట్ అయిన క్రమంలో ఈయన పాపం టెన్షన్ పడ్డారో తర్వాత నేనే అరెస్ట్ అని ఏమో కానీ ఆయనకి సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది, హార్ట్ ఇష్యూ కూడా వచ్చింది. అటు బెంగళూరు వెళ్ళారు, ముంబై వెళ్ళారు, పూర్తి స్థాయిలో సర్జరీలు చేయించుకొని హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అయితే తీసుకుంటా ఉన్న క్రమంలో వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆయన కూడా కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. అటు పేర్ని నానితో కలిసి ముగ్గురు మనకు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అయితే కాన్స్టిట్యున్సీలో మాత్రం అటు గన్నవరంలో వంశీ కానీ అదేవిధంగా గుడివాడలో నాని కానీ ఎక్కడ హైలైట్ అవుతున్న సందర్భం లేదు. వీళ్ళు అవసరమైతే తమ వారసులను బరిలో దించుతారనేది మొన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం. ఏదైతే దుట్టా రామచంద్ర కూతురు గన్నవరంలో పోటీ చేస్తుందని ఒక ప్రచారం అయితే, అటు కొడాలి నాని తన అన్న కొడుకును తన వారసుడిగా బరిలో దించబోతున్నారు అనేది ఇంకొక ప్రచారం. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరి విషయంలో వెక్స్ అయ్యారు. అక్కడ కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్తలు నియమించే దగ్గర ఇద్దరిని కొత్త వ్యక్తులను తీసుకురాబోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న లీక్. ఇలాంటి సందర్భంలోనే వీళ్ళిద్దరు కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన అన్నారో ఆ పర్యటన మొత్తాన్ని వీళ్ళు గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు. చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ వెంట క్యాన్వాయ్ మీద ఎక్కి వీళ్ళే ఆ పర్యటన ఆశాంతం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇక్కడ చాలామందికి విచిత్రం ఏంటంటే ఈరోజు వాళ్ళిద్దరు వంశీ జైల్లో ఉంటే, అదే కొడాలి నాని అనారోగ్యంతో బాధపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన సందర్భం అయితే ఏది లేదు. వంశీ గురించి మాట్లాడారు ఆయన జైలుకి వెళ్ళి. వాళ్ళ ఆవిడ కింద మీద పడి ఎన్ని రకాలుగా మొత్తుకుంటే ఎప్పుడో 6-7 నెలలకి ఆయనకి బెయిల్ వచ్చింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలో వాళ్ళిద్దరికే తీసి పక్కన పెడదాం అన్నంతగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంతే లాయల్టీ చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎస్కార్ట్గా వెళ్తున్నారు వాళ్ళిద్దరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో వార్తలు వేసుకున్నారు. వాళ్ళ ఫోటోలు ఇద్దరిని కూడా పెద్దగా హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సైనికులుగా, జగన్మోహన్ రెడ్డికి ఎస్కార్ట్గా వంశీ అండ్ కొడాలి నాని అనేసి. ఇక్కడే విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎస్కార్ట్గా పనిచేయడానికి ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లు ఉన్నారు. నిజంగానే ఎస్కార్ట్ ఉంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అంత కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన పెట్టుకున్న పర్సనల్ బాడీ గార్డ్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎస్కార్ట్గా ఎందుకు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే సపోర్ట్గా నడిచారు అని వేసుకోవాలి, కానీ వీళ్ళిద్దరే ఎస్కార్ట్గా ఉన్నారు, వీళ్ళిద్దరే సైనికులుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఫోకస్ చేసింది వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి కోసం సైనికులుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సజ్జల భార్గవ్ కానీ, వాళ్ళ టీం కానీ, గతంలో సీఎంఓలో పనిచేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరూ అసలు 6 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన 7.5 నుంచి ఎక్కడున్నారో కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎస్కార్ట్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కారు మీద ఎక్కి కొంచెం దూరం వెళ్ళినంత మాత్రాన వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి సైనికులనేనా, లేకపోతే వాళ్ళిద్దరూ ఆ పార్టీ వదిలి వెళ్ళిపోతారనే ప్రచారంతోనే, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారంతోనే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వండి వార్తలు రాయిస్తున్నారు అనుకోవాలా? సో మొత్తానికైతే ఇదే. అయితే వీళ్ళు మాత్రం వీళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మాట ముందు చెప్తూ ఉంటారు విలువలు, విశ్వసనీయత అని. పాప ఎంతోమందిని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత. ఎంతోమంది ఆయన నమ్ముకొని వచ్చారు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వదిలేశారు, చివరికి తల్లిని చెల్లిని కూడా. కానీ ఇలాంటి వాళ్ళిద్దరు మాత్రమే, ఇలాంటి నోటి దురుసు ఉన్న వాళ్ళిద్దరు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్న విలువలు, విశ్వసనీయత అనుకోవాలి. వంశీ అండ్ నాని లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చూపిస్తున్న విలువలు, విశ్వసనీయత అనుకోవాలి. సో మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ వెంట ఎస్కార్ట్ లాగా రావడం అనేది వాళ్ళ అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి అయితే వచ్చింది. ఈరోజు ఈ స్థాయిలో కేసులు ఎదుర్కొంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఆయన నోట్లోంచి వచ్చే మాటలను వీళ్ళు డెలివర్ చేసిన కారణంగానే, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోయిన కారణంగానే, జగన్మోహన్ రెడ్డి తమ రెచ్చగొడతా ఉంటే ఆయన ఇచ్చే బిస్కెట్ల కోసం వీళ్ళు రెచ్చిపోయిన కారణంగానే. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు ఎస్కార్ట్గా పనిచేయడం, వీళ్ళిద్దరి కోసం జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మీడియాలో వండి వార్తలు రాయించడం, ఇది అసలు ప్రపంచ వింతనే చెప్పుకోవాలి. మరి ఎస్కార్ట్ని ఇలాగే ఎస్కార్ట్ లాగా కొనసాగిస్తారా, లేకపోతే కనీసం వాళ్ళని సమన్వయకర్తలుగా నియమిస్తారా అన్నది మనం చూడాలి.